జిల్లా చిట్యాలలో దారుణం జరిగింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మార్చి 8న చిట్యాలకు చెందిన ఘట్టయ్య కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఓసారి కూతుర్ని పిలిచి మాట్లాడించాలని ఘట్టయ్య పోలీసులను కోరినా లాభం లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో పోలీసులు పట్టించుకోలేదని 2 రోజుల క్రితం ఘట్టయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఘట్టయ్య మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన ఘట్టయ్య బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం చోటు చేసుకుంది. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో తండ్రి మృతి చెందాడు. బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. విజయ చంద్రిక, నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి ఆవేదనతో తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసుల కారణంగానే తండ్రి చనిపోయాడని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కు అదేవిధంగా ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే చిట్యాలకు చెందినటువంటి రెమెడాల ఘట్టయ్య యాదవ్ తన కూతురు గత మార్చి 8న ప్రేమ వివాహం చేసుకుని కులాంతర వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే వెంటనే పెళ్లి చేసుకున్న అనంతరం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ను రక్షణ కోసం అయితే ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ జంట కలవడం జరిగింది. తాము కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళము అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి తమ కూతుర్ని పిలిపించాలి, మాట్లాడాలి అని చెప్పేసి రెమెడాల ఘట్టయ్య యాదవ్ చిట్యాల పోలీసులకు వేడుకోవడం జరిగింది. ఎంత బతిలాడినప్పటికీ కూడా పోలీసులు పిలిపించేది లేదు, వాళ్ళని పిలిపించడం లేదు. తమ కూతురు మాట్లాడడానికి రావడం ఇష్టం లేదని చెప్పేసి పోలీసులు చెప్పడంతో మనోవేదన గురైనటువంటి ఘట్టయ్య యాదవ్ ఈ నెల 10వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే చివరి కోరిక కూడా తండ్రికి కూతుర్ని చూపించకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని చెప్పేసి ఆ ఘట్టయ్యకు సంబంధించిన బంధువులు పెద్ద ఎత్తున చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి జిల్లా ఎస్పీ అదేవిధంగా ఎస్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించడంతో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది.